చందమామ కథ పొరుగు వాళ్లకు లాగే. జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు. పార్వతి తెలివైనది. ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయాపరురాలు. తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా పార్వతి తెలివిగలది, పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగు వాళ్ళను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు. ఇక నుంచి ముందుగా నువ్వేమీ కొనకు. పక్క వాళ్ళు ఏదైనా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను. అప్పుడు మనం వాళ్లతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పింది చేయటం మొదలుపెట్టినాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమానంగా ఉండగలుగుతుంది. జానకి పార్వతికి ఇద్దరికీ కూడా పిల్లలు లేరు. కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్టుగా ఎప్పుడు కనిపించలేదు. పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయస్సు కూడా కాదు వాళ్ళది. అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది. పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకే వెళ్ళింది. ఇద్దరూ సాధువుని పూజించారు. సాధువు వాళ్ళను కనికరించి ఇద్దరికీ మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు. ఇద్దరూ ఇళ్ళకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది. జానకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకున్నదో తనకు తెలియదు కదా. తనకు తెలిసిందల్లా పార్వతితో సమానంగా జీవించడమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా కూడా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి బిడ్డ కలిగాడు. జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు. తాను అలా చేయడానికి కారణం తన భర్త సలహాయే గనుక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగలు పడి దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులు ఎవరూ లేరు. ఈ నష్టం కూడడానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది కూడా. జానకి అలా కాదు. ఆమెకు ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు. కానీ మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం చేయడానికి రాలేదు. వరం బెడిసి కొట్టింది. ఎందుకంటే జానకి మంత్రాన్ని జపిస్తూ ఏం కోరుకున్నది? పార్వతికి జరిగినట్టే తనకు జరగాలి అని కోరుకుంది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను పడుతూ ఇక బుద్ధి తెచ్చుకొని పార్వతికి ఇక ముందు ఎలాంటి కష్టము రాకూడదు దేవుడా అని రోజు 1000 దేవులకు మొక్కుకోసాగింది. పోలిక అనేది కేవలం ఇరుగు పొరుగు వాళ్ళతోటే కాదు, ఇంట్లో వాళ్ళతోటి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరు రాసుకొచ్చిన రాతలు వాళ్ళవి. జీవితం అనే ఈ పరీక్షలో భగవంతుడు ప్రతి ఒక్కరికి వేరు వేరు క్వశ్చన్ పేపర్లు ఇస్తాడు. మనం పక్క వాళ్ళతో పోలిక పెట్టుకొని వాళ్ళని కాపీ చేయాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే నీ క్వశ్చన్ పేపర్ వేరు, వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరు. సో ఆన్సర్స్ కాపీ చేస్తే అవి తప్పులే అవుతాయి. ఎవరి జీవితం వాళ్ళదే. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.